అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల కూటమి పాలన మీద పబ్లిక్ మూడ్ ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలిని ఎలా చూస్తున్నారు? అదే సమయంలో విపక్ష వైఎస్ఆర్సీపీ వ్యవహారం ఏ తీరునుంది? ఆ పార్టీకి ఆయా నియోజకవర్గాల వారీగా ఎలాంటి పరిస్థితి ఎదురవుతోంది? వీటన్నిటి మీద మనం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. మే నెల చివరి వారం, జూన్ మొదటి వారంలో ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. సర్వేకి సంబంధించినటువంటి వివిధ జిల్లాల వారీ అంశాలని మనం వీడియోల రూపంలో ఛానల్లో ఇప్పటికే పొందుపరిచాం. మీకు ఎవరికైనా కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి సర్వే అనే ప్లేలిస్ట్లో మొత్తం అన్నింటినీ చూసే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం అనకాపల్లి జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న పరిస్థితి ఏంటి? ఆ జిల్లాలో మంత్రి వంగలపూడి అనిత, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తరుణంలో అలాంటి ముఖ్యమైనటువంటి రాష్ట్ర స్థాయి నేతల పరిస్థితి ఎలా ఉంది? మిగిలిన నియోజకవర్గాల వారీగా ఏ సీట్లో ఎలాంటి సిట్యువేషన్ ఉంది అనేది పరిశీలిద్దాం. ఈ జిల్లాలో మొత్తం 7 సీట్లకు గాను 3 స్థానాల్లో జనసేన, 4 చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ తరుణంలో జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాలు, అక్కడ వైఎస్ఆర్సీపీ పరిస్థితి మనం నియోజకవర్గాల వారీగా చూద్దాం. అనకాపల్లి జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేత కేఎస్ఎన్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు, సీనియర్ నేత. కానీ 2 ఏళ్లు తిరిగేసరికే నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అటు పార్టీలో కేడర్ నుంచి, ఇటు ప్రజల నుంచి కూడా ఆయన మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి పెళ్ళుపిక్కుతోంది. చోడవరం షుగర్స్ కీలకమైనటువంటి పరిశ్రమ ప్రారంభోత్సవానికి ఇచ్చినటువంటి హామీ అమలు పరచకపోవడం, చోడవరం షుగర్స్తో పాటుగా ఇతర సమస్యలు ఏమీ పరిష్కారం దిశలో ఆలోచించకపోవడం, చాలా కాలం పాటు చోడవరం మీదుగా వెళ్లే నర్సీపట్నం రోడ్డు తీవ్రమైనటువంటి సమస్యలతో సతమతం కావాల్సి రావడం, ఇలాంటివన్నీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకతకి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ కారణాలతో కేడర్లో పెరిగినటువంటి అసంతృప్తి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద సమస్యగా మారబోతుంది. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమన్వయకర్తగా ఉన్నారు. ఇక్కడ ఆయన ఇన్ఛార్జిగా వచ్చి తక్కువ కాలమైనప్పటికీ చొరవగా నియోజకవర్గ వ్యాప్తంగా పట్టు పెంచుకునే దిశలో అడుగులేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి బలహీనతలు కూడా ఆయనకి సొమ్ము చేసుకునే అవకాశంగా మారుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చొచ్చు అనే మాట బలంగా వినిపిస్తోంది. ఆ తరుణంలోనే గుడివాడ అమర్నాథ్ ఎప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు, చొరవగా కదిలే ప్రయత్నం చేస్తున్నారు. వేగంగా కదలడం ద్వారా అనేక సమస్యల మీద ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం గుడివాడ అమర్నాథ్ వైపు నుంచి జరుగుతోంది. నియోజకవర్గంలో కొత్త నేతలకి పట్టం కట్టే ఆనవాయితీ కూడా గుడివాడ అమర్నాథ్కి కలిసి వచ్చే విషయం. గతంలో గంటా శ్రీనివాసరావు ఇలాంటి అనేక మంది నేతల్ని ఆదరించిన అనుభవం చోడవరంలో ఉంది. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పాగా వేయాలని గుడివాడ అమర్నాథ్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఓటమి దిశలో అయితే ఉంటుంది అనే మాట నియోజకవర్గ ఓటర్ల నుంచి వినిపించింది. ఇక ఆ తర్వాత మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం సీనియర్ నేతలు తలపడుతున్నటువంటి సీటు. ఇక్కడి నుంచి ప్రస్తుతం మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెందుర్తి నుంచి వచ్చి మాడుగుల్లో పాగా వేసే ప్రయత్నం చేశారు. మొన్నటి ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీసినటువంటి సానుకూల పవనాలు అందుకు ప్రధానమైనటువంటి కారణం. అయితే వచ్చే ఎన్నికల్లో బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేస్తారా లేదా అనే ప్రశ్న అయితే బలంగా ఉంది. ఆయన మనసంతా పెందుర్తి మీదే ఉన్నట్టు కనిపిస్తోంది. టీడీపీకి బలమైనటువంటి కేడర్ ఉండడం, ఆ పార్టీకి నాయకత్వం కొనసాగుతూ ఉండడం ఈ నియోజకవర్గంలో కలిసి వచ్చే అంశం. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం వేగంగా పెరుగుతోంది, చాలా తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ఇది ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తికి చాలా పెద్ద స్థాయిలో గుదిబండగా మారే దిశలో అయితే ఉంది అనేటువంటి మాట చాలామంది నోట నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి ప్రస్తుతం సమన్వయకర్తగా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడ, లేకుంటే మొన్నటి ఎన్నికల్లో బరిలో దిగిన ఆయన కుమార్తె అనురాధ అన్నదాని మీద స్పష్టత అయితే లేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అన్నదాని మీద ఈ ఇద్దరిలో ఇంకా పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం వచ్చినట్టుగా
కనిపించట్లేదు. ఆ విషయంలో స్పష్టత తెచ్చుకోవడం వైఎస్ఆర్సీపీకి చాలా కీలకం. పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను వినియోగించుకునే దిశలో స్థానికంగా చొరవగా కదిలే విషయంలో కొంత లోపం అయితే కనిపిస్తోంది. సొంత బలం నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో అనేక మార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యంలో కలిసి వస్తుంది. కేడర్లో కదలిక కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ రెండింటిని బలపరుచుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో పాగా వేసే దిశలో అడుగులేయొచ్చు. ప్రస్తుతానికైతే ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ తప్పదు అనే మాట బలంగా వినిపిస్తోంది. ఇక జిల్లా కేంద్రం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరపున సీనియర్ నేత మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన మొన్నటి ఎన్నికల్లో సుదీర్ఘ కాలం తర్వాత విజయాన్ని దక్కించుకున్నారు. జనసేన పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో మళ్ళీ పట్టు పెంచుకునే దిశలో అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నియోజకవర్గ టీడీపీతో ఉన్నటువంటి విభేదాలు, టీడీపీలో పెరుగుతున్నటువంటి వర్గపోరు, ఇదంతా ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో సమస్యగా మారే దిశలో అయితే ఉంది. కూటమి బలం కారణంగా 2024 ఎన్నికల్లో గట్టెక్కితే వచ్చే ఎన్నికల నాటికి కూటమి పెద్ద సమస్యగా మారుతుందా అనేటువంటి అనుమానం కూడా వినిపిస్తోంది. అదే సమయంలో కేడర్ దందాలు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి. దాంతో ఇది ప్రభుత్వ వ్యతిరేకతకి కారణంగా మారుతుంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మాత్రం బలమైన నాయకత్వం సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసిన భరత్ ఇప్పుడు సమన్వయకర్తగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఈ ఎన్ఆర్ఐ ఆశిస్తున్నారు. కానీ నియోజకవర్గంలో రాజకీయంగా చొరవగా కదిలే విషయంలో ఆయనలో కొంత బలహీనతలు ఉన్నాయి అనే మాట అయితే వినిపిస్తుంది. సీనియర్లందరినీ కలుపుకుని పార్టీని పట్టాలెక్కించి పునరుత్తేజంతో నడిపించే ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోతున్నారు అనే అభిప్రాయం అయితే బలంగా ఉంది. ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి అసంతృప్తిని సొమ్ము చేసుకోవడంలో కొంత వెనకబడుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం మళ్ళీ ఇక్కడ జనసేనకి మొగ్గు కనిపించవచ్చు. అందులోనూ అర్బన్ నియోజకవర్గం కావడంతో ఇంకా ఆ పార్టీకే పట్టు ఉండొచ్చు అనే మాట అయితే చాలామంది ఓటర్ల నుంచి వినిపించింది. ఇక మరొక జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి కూడా మరో సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2024లో జనసేన పార్టీ తరపున కూటమి బలంతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కూటమి సఖ్యంగా ఉంటే ఈయనకి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ కూటమి నేతల మధ్య తీవ్రమైన విభేదాలు కనిపిస్తున్నాయి. బండారు సత్యనారాయణమూర్తి వర్గానికి, అక్కడ ఉన్నటువంటి గండి బాబ్జీ వర్గానికి ఎక్కడా పొసగడం లేదు. ఎమ్మెల్యే కూడా ఏదో ఒక వర్గానికి ఒత్తాసు పలికే పరిస్థితి ఉంటే మొత్తంగా పుట్టుమునిగిపోయే దుస్థితి రావచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే వినిపిస్తోంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతల్లో ఉన్నటువంటి అనైక్యత, ఆ పార్టీలో ఉన్నటువంటి అస్పష్టత, ఆ పార్టీ నేతల్లో ఉన్నటువంటి బలహీనతలు అన్నీ ప్రధానమైనటువంటి అస్త్రంగా జనసేనకు మారుతున్నాయి. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. 2019లో పోటీ చేసిన తొలిసారే జగన్ వేవులో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. 2024లో మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఎమ్మెల్యే మీద పెరిగినటువంటి అసంతృప్తి కారణంగా ఓటమి పాలయ్యారు. 2 ఏళ్ల తర్వాత కూడా తిరిగి మళ్ళీ పాగా వేసే దిశలో పటిష్టంగా పార్టీని పునరుత్తేజం వైపు నడిపించే ప్రయత్నంలో ఆయన పూర్తిగా సఫలీకృతుడైనట్టు కనిపించట్లేదు. సమన్వయ లేమి చాలా పెద్ద స్థాయిలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని వెంటాడుతోంది. అదే సమయంలో పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ప్రధానమైనటువంటి బలంగా మారే దిశలో అయితే ఉంది. దాన్ని ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటారు, ఎలా వినియోగించుకుని మళ్ళీ పుంజుకోవడం తగ్గట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు, వీటన్నిటిని బట్టి పెందుర్తిలో వైఎస్ఆర్సీపీ భౌతవ్యం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఇక్కడ ఇప్పటికీ జనసేన పార్టీకే ఓటర్లలో మొగ్గు కనిపిస్తోంది. ఇక మరొక జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి సుందరపు విజయ్ కుమార్ జనసేన తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అనేక వివాదాల్లో తలదూర్చి చేతులు కాల్చుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చాలా స్వల్పకాలంలోనే నియోజకవర్గంలో అనేక వర్గాలకి దూరం అయిపోయారు. ముఖ్యంగా బీసీలు, అందులోనూ మత్స్యకారులు లాంటి కీలక కులస్తుల్లో ఆగ్రహాన్ని కొని తెచ్చుకున్నారు. చాలా సమస్యల విషయంలో ఎమ్మెల్యే పోకడ పబ్లిక్కి వ్యతిరేకత కారణమయ్యింది. దానికి తోడుగా ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే సాగిస్తున్నటువంటి భూ ఆక్రమణలు, ఇతర దందాలు అన్నీ కూడా పుట్టి ముంచేసే దిశలో చేరిపోతున్నాయి. వీటన్నిటికీ మించి కూటమిలో కలహాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్తో పెరుగుతున్నటువంటి వైరం, ఇవన్నీ
వచ్చే ఎన్నికల్లో యలమంచిల్లో జనసేనకి ఆశలు గండి కొట్టేసేటువంటి దిశలో ఉన్నాయి అనే మాటకైతే ఆస్కారం ఇస్తున్నాయి. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున సమన్వయకర్తగా మరో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజానికి ఆయన గతంలో చోడవరం నుంచి గెలిచారు. చోడవరంలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చేసినటువంటి అనేక కుర్చీలాటలో ధర్మశ్రీ యలమంచిలకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీలో ఉంటారా లేదా అనేటువంటి అస్పష్టత అయితే నియోజకవర్గంలో ప్రస్ఫుటంగా ఉంది. చాలా మార్పులు జరగవచ్చు అనే మాట అయితే వినిపిస్తోంది. ఏం జరిగినా ఇప్పటికైతే ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి వైఎస్ఆర్సీపీకి చాలా అడ్వాంటేజెస్గా మారుతుంది. ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇక్కడ ధర్మశ్రీ కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది తనకు సొంత నియోజకవర్గం అన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి చివరికి ఏం జరిగినా ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసేదానికి సానుకూలత అయితే ప్రస్ఫుటంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇది అనకాపల్లి జిల్లాలోనే ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వంగలపూడి అనిత రెండోసారి విజయం సాధించారు. 2014లో గెలిచి 19లో ఆమెకి సీటు కూడా బదిలీ కావాల్సినటువంటి పరిస్థితి వస్తే తిరిగి మళ్ళీ 24లో పాయకరావుపేటలో పాగా వేయగలిగారు. కానీ 2 ఏళ్లలోనే ఆమె మీద తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నారు. బల్క్ డ్రగ్ పార్కు ఉద్యమం దగ్గర నుంచి అనేక కార్యక్రమాల కారణంగా హోంమంత్రి ప్రతిష్ట చాలా వేగంగా దెబ్బతింటుంది. దానికి తోడు కూటమి నేతల్లో కూడా ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి అనిత వైఖరి మీద అసంతృప్తి ఛాయలైతే బలపడుతున్నాయి. ఈ తరుణంలో వాటన్నిటిని ఉపయోగించుకోవడంలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఆశించినంత ప్రభావితం చేయలేకపోతుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ఉన్న కంబాల జోగులు మనిషి పాయకరావుపేటలో, మనసు రాజాంలో ఉంది. గతంలో ఆయన రాజాం నుంచి పలుమార్లు విజయం సాధించారు. 2024లో ట్రాన్స్ఫర్ మీద పాయకరావుపేట వచ్చారు. మళ్ళీ వచ్చే ఎన్నికల నాటి రాజాం వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నారు. కానీ ఆ పార్టీ అధిష్టానం భిన్నంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది కంబాల జోగులు పనితీరు మీద ప్రభావాన్ని చూపుతోంది. కంబాల జోగులు వెంట కేడర్ నడిచే విషయంలో కూడా చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి. దాంతో ప్రభుత్వ వ్యతిరేకతను, మంత్రి వ్యవహార శైలి మీద పెరుగుతున్నటువంటి అసంతృప్తిని సొమ్ము చేసుకోవడంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ విఫలమవుతుంది. ఆ కారణంగానే పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఇంకా గట్టి పోటీ జరిగే నియోజకవర్గంగా కనిపిస్తోంది. ఇక చివరగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం నర్సీపట్నం. ఆయన ఇప్పటికే పలుమార్లు నర్సీపట్నంలో పాగా వేయగలిగారు. 2019లో వాటెంపాలై 24లో గెలిచారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండకపోవచ్చు అనే మాట అయితే బలంగా వినిపిస్తుంది. మొన్నటి వరకు ఆయన తనయుడు విజయ్ బరిలో ఉంటారని భావిస్తే ఇప్పుడు విజయ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు విజయ్ సోదరుడు రాజేష్ పోటీలో ఉండొచ్చు అనే ప్రచారం అయితే సాగుతోంది. కానీ అయ్యన్న పాత్రుడు మినహా ఎవరు పోటీ చేసినా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆ స్థాయిలో ఆదరణ ఉండదు అనే మాట అయితే బలంగా ఉంది. ఇక ఈ 2 ఏళ్ల కాలంలోనే నియోజకవర్గంలో టీడీపీ నేతలు సాగిస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు, మైనింగ్ సహా వివిధ రకాల దందాలు అన్నీ తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతకు కారణంగా మారుతున్నాయి. అయితే బలమైనటువంటి క్యాడర్ ఉండడం, నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉండడం, గ్రామాన అయ్యన్న అనుచరులు బాగా వేసి ఉండడం ఇది మాత్రం కొంతవరకు బలంగా కనిపిస్తోంది. ఇక ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. ఈయన 2019లో తొలిసారిగా గెలిచి 24లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కూడా చాలా పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల కన్నా నర్సీపట్నంలో ఉన్నటువంటి సమన్వయకర్త పార్టీ కార్యకలాపాల మీద చొరవగా కదులుతున్నారు. అనేక స్థానిక అంశాల మీద ఆయన దృష్టి పెడుతున్నారు. తద్వారా నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడు పట్టుని బ్రేక్ చేయాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇదంతా కొంత ఫలితాన్ని ఇస్తుంది. చొరవగా కదలడం, ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పుంజుకునే దిశలో అయితే ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం నర్సీపట్నంలో కూడా గట్టి పోటీ తప్పదు అనే మాట అయితే బలంగా వినిపిస్తోంది. ఇక ఈ మొత్తం అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు గాను ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 2 సీట్లను మాత్రమే కూటమి నిలబెట్టుకునే అవకాశం ఉంది. అందులో ఒకటి అనకాపల్లి, 2 పెందుర్తి. 2 జనసేన ఎమ్మెల్యేలు
ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలే కావడం కీలకమైనటువంటి అంశం. అక్కడ కూడా టీడీపీ పూర్తిగా సహకరిస్తేనే ఆ స్థానాలు కూడా నిలబడేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక మరో 2 చోట్ల వైఎస్ఆర్సీపీ పాగా వేసే అవకాశం ఉంది. 2024లో జీరోగా మిగిలినటువంటి ఆ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి కనీసం 2 సీట్లైనా గెలిచే దిశలో పావులు కదుపుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చోడవరం, యలమంచిలి స్థానాల్లో ఫ్యాన్ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి ఆస్కారం పుష్కలంగా ఉంది. మిగిలిన 3 స్థానాలు సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న మాడుగుల, నర్సీపట్నం, మంత్రి వంగలపూడి అనితకి చెందిన పాయకరపేట 3 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడైతే గట్టి పోటీ అయితే తప్పనిసరిగా కనిపిస్తోంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పుంజుకుని కూటమి ప్రభావాన్ని దాటేసే దిశలో అయితే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అవన్నీ ఎంత మేరకు ఫలిస్తాయి, ఏ దిశలో వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుంది, దాన్ని బ్రేక్ చేసి కూటమి ఎలా పాగా వేయగలుగుతుంది, ఇవన్నీ వచ్చే ఎన్నికల ఫలితాలని శాసించబోయేటువంటి అంశాలు. మొత్తంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారాలు అయితే గట్టి పోటీ అనివార్యంగా కనిపిస్తుంది. ఇది ఈరోజు రిపోర్ట్. రేపు మరో జిల్లాతో మళ్ళీ మనం కలుద్దాం.